రామాయంపేట మండల వ్యాప్తంగా 4 రోజుల పాటు ముసురుతో కూడిన వర్షం కురుస్తున్న నేపథ్యంలో రామాయంపేట మండల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామాయంపేట మండల తహసీల్దార్ రజనీకుమారి అన్నారు. ముసురుతో కురుస్తున్న వర్షాలను ప్రజలు నమ్మవద్దని, రైతులు వ్యవసాయ పొలాల వద్ద విద్యుత్ స్తంభాలను, బోర్ మోటార్లను చేతులతో తాకవద్దని, తడిచిన స్తంభాలను, మోటార్లను తాకడం వలన విద్యుత్ షాక్ గురై చాలా ప్రమాదాలు సంభవిస్తాయని ఆమె మీడియా సమావేశంలో తెలిపారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. ప్లేస్కి మూవ్ చేయడానికి నేను ఏర్పాటు చేస్తాను. అండ్ చేపల వేటకు వెళ్ళే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వర్షాలను నమ్మి ఏమీ కాదు అనే కాన్ఫిడెన్స్తోని, ఓవర్ కాన్ఫిడెన్స్తోని భార్య బిడ్డల గురించి ఆలోచించకుండా ఫిషింగ్కి వెళ్ళొద్దు. అండ్ ఎలక్ట్రిసిటీ పోల్స్, బోర్ మోటార్స్ ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో మీ బోర్ మోటార్స్ అండ్ ఎలక్ట్రిసిటీ పోల్స్ దగ్గర ట్రాన్స్ఫారం రిలేటెడ్ ఫ్యూజెస్ ఏవైనా మీరు వాడుతున్నట్టయితే కనుక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తీస్తారు అని ఆలోచించొద్దు. మీరు తీసేసి వెళ్ళాలి. ఎందుకంటే షాక్ సర్క్యూట్కి డెత్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. అండ్ ఆ ఎలక్ట్రిసిటీ పోల్స్ దగ్గర మీరు పశువులని కానీ, బర్రెలను, మేకలను, కుక్కలను వేటిని కూడా అక్కడ పోల్స్కి కట్టేయొద్దు. అవి మూగజీవులు, వాటి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది థండర్ స్టార్మ్ రావడం వలన. కాబట్టి అండ్ బైక్ రైడర్స్, 2 వీలర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీని, పిల్లల్ని వర్షం పడుతుందని చెప్పేసి రైడింగ్ చేయొద్దు. స్పీడ్గా రోడ్స్ పైన స్పీడ్గా వెళ్ళొద్దు, స్కిడ్ అయి పడతారు. అండ్ దానివల్ల ప్రాణ నష్టం కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వ్యవసాయదారులు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈవినింగ్ పూట కానీ, వర్షం ఎక్కువ కురుస్తున్నప్పుడు కానీ మీ చేతిలో ఖచ్చితంగా టార్చ్ అండ్ స్టిక్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్స్లో విషసర్పాలు ఉండే అవకాశం ఉంటుంది. దానివలన మళ్ళీ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నైట్ పూట వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా టార్చ్ అండ్ స్టిక్ తీసుకొని వెళ్ళండి. చిన్నపిల్లలు, వృద్ధులు అత్యవసరం అయితేనే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి. ఎందుకంటే బురదలో, వర్షం కారణంగా గుంటలు, బురదలో జారి కాళ్ళు చేతులు విరిగిపోయి మళ్ళీ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ గడిచిన 4 రోజుల్లో మళ్ళీ ఇంకా రెయిన్ఫాల్ కూడా కంటిన్యూస్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తుంది.